గుప్పెడంత మనసు ఎపిసోడ్ 15. తను పంచ ప్రాణాలు పెట్టుకుని పెంచిన తన కన్న కూతురు తన మాటని లెక్క చేయనని అనడం చాలా కష్టంగా తోచింది. దీప్తి, నా పార్ట్నర్ నిన్ను తన ఇంటి కోడలుగా చేయమని ఎప్పటినుంచో అడుగుతున్నాడు. ఈ మ్యాచ్ ఫిక్స్ చేసిస్తాను అని ఖచ్చితంగా అన్నాడు శ్రీరామ్. నాన్న అని బాణం దెబ్బతిన్న పావురంలా దీనంగా చూసింది. ఆమె నుంచి తన చూపుల్ని విడదీసుకుంటూ, తప్పదమ్మా, నా మాట వినాల్సిందే అన్నాడు ఓ నిశ్చయానికొచ్చేసి. అయితే విను నాన్న, నేను ఆ కృష్ణని కాదు మరెవర్ని పెళ్లి చేసుకోను. ఎప్పటికీ నీ కూతుర్లా ఇలాగే మిగిలిపోతాను, సరేనా అంది ఖచ్చితంగా. దీప్తి ఎంత మొండిదో తెలిసిన శ్రీరామ్ నివ్వెరపోయాడు. నోట మాట రానట్లు చూస్తూ ఉండిపోయాడు. అలా ఎలా కుదురుతుంది? నా మాట విని తీరాలి అన్నాడు బింకంగా. నాన్న, నా మాట కాదని నువ్వు ప్రవర్తిస్తే ప్రాణాలతో ఉండను. ఇది బెదిరింపు కాదు, నిశ్చయం అంటూ చరచర తన గదిలోకి వెళ్లిపోయింది దీప్తి. ఆ మాటతో శ్రీరామ్ నిర్ఘాంతపోయాడు. తనలోని శక్తులన్నీ ఎవరో లాగేసుకున్నట్లు నిస్సత్తువ ఆవరించి తూలి మంచం మీదకు వాలిపోయాడు శ్రీరామ్. దీప్తికి ఎలాగైనా నచ్చజెప్పగలుగుతానన్న నమ్మకం వీగిపోయింది. లేక లేక కలిగిన సంతానమని తన ప్రాణాలను ఆమె మీద పెట్టుకుని అతి గారాభంగా పెంచినందుకు మొండిగటంలా తయారైంది. తన మాటేదైనా కాదంటే ఇల్లి పీకి పందిరేసేది. ఇప్పుడు పెద్దదైపోయింది కాబట్టి ప్రాణాలని లెక్క చేయనని అంటుంది. ప్రేమ విషయంలో ఈ కాలపు పిల్లలు ఎంత మూర్ఖంగా ఉంటున్నారో చదువుతున్నాడు, చూస్తున్నాడు. ఏ పేపరు తెరిచినా, ఏ ఛానల్ చూసినా ఇలాంటి కథలే. మరి ఇప్పుడేమిటి చేయడం అని తల పరిపరి విధాలా ఆలోచించసాగాడు. ఆ కృష్ణ మనోహర్తో తనే స్వయంగా మాట్లాడి అతని ప్రేమకు ఉద్వాసన చెప్పేలా చేస్తేనో అని అనుకొని అందుకోసం సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించక తప్పదు. ముందతడిని కలవాలి. తనకై తనే వెళ్లి కలిస్తే లోకువైపోతాడు. అతడినే పిలిచి మాట్లాడాలి. తన ఆఫీసు పలుకుబడి దర్జా చూశాక తన మాట కాదని సాహసం చేయడు. అవును, ఆ పని చేస్తే సరి అనుకుంటూ దీప్తి గదిలోకి వెళ్లాడు. శూన్యంలోకి చూస్తున్నట్లు కిటికీలోంచి ఎటో చూస్తూ కూర్చున్న దీప్తిని చూసేసరికి హృదయం దవించిపోయింది. అమ్మా దీప్తి, కృష్ణని ఓసారి నన్ను ఆఫీస్లో కలవమని చెప్పు. తను ఎప్పుడు రాగలడో చెబితే అప్పటికి ఫ్రీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటాను అని అన్నాడు. దాంతో దీప్తి మొహం దీప్తివంతమైపోయింది. అయితే ఆ వెలుగు ఎప్పట్లా అతనికి ఆనందాన్ని ఇవ్వలేదు. ఇప్పుడే చెబుతాను అంటూ సెల్ చేతిలోకి తీసుకుని మాట్లాడి, నాన్న, ఈ 10 రోజులు తను ఫుల్ బిజీ అట, తర్వాత కలుస్తాను అంటున్నాడు అని చెప్తూ ఎంతో ఎగ్జైట్ అవుతుంది. ఛీ, తన అపాయింట్మెంట్ దొరికితే అవతలి వాళ్ళు ఎలా ఎగ్జైట్ అవుతారు? అలాంటిది ఓ కుర్ర వెధవ రాక కోసం తన కూతురు ఎగ్జైట్ అవ్వడం, తను వెయిట్ చేయవలసి రావడం చ అని అనుకున్నాడు. ఇంకో 10 రోజుల పాటు తను నలిగిపోవాలా? ఇప్పటికిప్పుడు మాట్లాడి తెగదెంపులు చేసుకుని శాశ్వతంగా ఈ విషయానికి చరమగీతం పాడాలనుకుంటే ఇదేంటి అని తన ముఖంలోకి విసుగుని అసహనాన్ని దాచుకోవడానికి చాలా ప్రయత్నమే చేయవలసి వచ్చింది శ్రీరామ్కి. దాంతో దీప్తి గదిలోంచి చిరాగ్గా బయటకు వచ్చేశాడు. ఏంటండి అలా ఉన్నారు అని అడిగింది హేమ ఆశ్చర్యంగా తన గదిలోంచి వస్తూ. అతడు జవాబేమీ ఇవ్వకుండా చరచర వెళ్లి కారులో కూర్చుని డ్రైవర్ పోనీ అని అన్నాడు. రై రైమంటూ కారు కదిలింది. ఏనాడు లేనిది తన మాటకు జవాబు ఇవ్వకుండా, తనని లెక్క చేయకుండా అతడు వెళ్లిపోతుంటే హేమకు చాలా బాధగా, అంతకంటే ఎక్కువగా అవమానంగా అనిపించింది. బిజినెస్ లో ఏ లోటుపాట్లు ఉన్నా, ఏ టెన్షన్లు ఉన్నా వాటిని ఇంటి వరకు అతడు ఎప్పుడు తీసుకువచ్చేవాడు కాదు. అలాంటివి సాల్వ్ అయ్యాక నిదానంగా చెప్పేవాడు. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమే వచ్చిందేమో అనుకుంది మనసుకి నచ్చజెప్పుకుంటూ. దీప్తి కూడా ముభావంగా ఉంటుంది ఈ మధ్య. కారణం ఏమై ఉంటుంది అన్న ఆలోచన మెదిలి మళ్లీ మనసంతా అశాంతితో నిండిపోయింది. తన భర్తుడి తర్వాత కృష్ణ మనోహర్ చనువుగా అభిమానంగా ఉంటాడు అనుకున్న మనోజ్ఞ తనను ఎప్పట్లా రిజర్వ్గా ఉంచడం చూసి మనసులో బాధపడింది. ఈ డబ్బున్న వాళ్ళంతా ప్రాక్టికల్ మనుషులు. ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచేస్తారు. అలాంటి వాళ్ళ మీద అభిమానం పెంచుకోకుండా ఉంటేనే తమలాంటి వాళ్ళకి మంచిది అని తన మనసుకు తాను సజెషన్స్ ఇచ్చుకోసాగింది మనోజ్ఞ. దీప్తి రాకపోకలు కాస్త తగ్గడం, అతడు ఫోన్లో దీప్తిని దేనికో కన్విన్స్ చేస్తున్నట్లుగా ఒక్కోసారి విసుక్కొని మాట్లాడుతుండడం గమనించిన మనోజ్ఞకి వారిద్దరి మధ్య ఏదో గొడవ జరిగిందనిపించింది. దీప్తికి 2-3 సార్లు ఫోన్ చేసి మాట్లాడబోయినా పొడిపొడిగా మాట్లాడడంతో మళ్లీ ఫోన్ చేయలేకపోయింది మనోజ్ఞ. తన దగ్గర ఎప్పుడు ఏదీ దాయని దీప్తి అలా చేయడం బాధగా అనిపించింది. తమ ఆఫీస్కు వచ్చినా ఏదో ఫార్మల్ గా పలకరించి కృష్ణ మనోహర్తో గంటల తరబడి మాట్లాడి ఒక్కోసారి పోట్లాడి వెళుతున్న దీప్తి కొత్త వ్యక్తులా కనిపించసాగింది. ఆమె తనకు తాను చెబితే తప్ప తను మాత్రం ఆసక్తి చూపించకూడదు అనుకుంది మనోజ్ఞ. ఆ తర్వాత కృష్ణతో కలిసి వచ్చింది.
ముగ్గురు ఏదో విషయంలో సీరియస్ గా మాట్లాడుకోవడం, గంభీరంగా ఉండడం చూసి కనీసం చిరునవ్వు నవ్వే సాహసము చేయలేకపోయింది మనోజ్ఞ. శ్రీరామ్కి ఆ 10 రోజులు 10 యుగాల్లా గడిచాయి. ఆ సాయంత్రమే కృష్ణ మనోహర్ అతనితో కలుస్తాననడంతో అతనితో సంభాషణ ఎలా మొదలు పెట్టాలో, ఏమేం మాట్లాడాలో రిహార్సల్స్ చేసుకోసాగాడు. ఎన్నో పెద్ద విషయాలని, ప్రాబ్లమ్స్ ని తేలిగ్గా పరిష్కరించిన అతనికి తన మానసిక స్థితిపై కోపం, జాలి, ఆగ్రహం కలిగాయి. సార్, మీకోసం కృష్ణ మనోహర్ గారు వచ్చారు, పంపించవచ్చా అని ఇంటర్కమ్ లో రిసెప్షనిస్ట్ అడిగింది. దాంతో ఒక్కసారిగా అలర్ట్ అయి, ఎస్ పంపించు, గంట వరకు డిస్టర్బ్ చేయకు, ఎవరొచ్చినా లోపలికి పంపకు అంటూ ఆమెను ఆదేశించాడు శ్రీరామ్. ఎంత ధైర్యంగా ఫేస్ చేయాలనుకున్నా లోపల నెర్వస్ గా ఫీల్ అవ్వసాగాడు. మే ఐ కమిన్ సార్ అంటూ అవతలి వ్యక్తి గొంతు పలకగానే ఎస్ కమిన్ అన్నాడు శ్రీరామ్. లోపలికి ఎంటర్ అయిన కృష్ణ మనోహర్ ఫార్మల్ గా విష్ చేసి కూర్చున్నాడు. గ్రే కలర్ సూట్ లో ఎంతో డిగ్నిఫైడ్ గా ఉన్న అతనిని చూడగానే చిత్రంగా మనసు స్పందించింది. అతనిలో మైతి పోలికలు, సాంబశివరావు మామయ్య పోలికలు చాలా ఉన్నాయి. నడక, ఒడ్డు, పొడుగు తనలాగే ఉన్నాయి అనుకున్నాడు శ్రీరామ్. ఎలా మొదలు పెట్టాలో అన్ని రోజులుగా అనుకున్నా టక్కున మొదలు పెట్టలేకపోయాడు. అతని అవస్థ గమనించినట్లు, చెప్పండి అంకుల్, దేనికో పిలిపించారు అని అన్నాడెంతో పరిచయం ఉన్న వ్యక్తిలా. నాన్న అనో డాడీ అనో పిలవవలసిన నోటితో అంకుల్ అని పిలవడం శ్రీరామ్కి కష్టంగా తోచింది. అయినా కంట్రోల్ చేసుకుంటూ, నువ్వు మా దీప్తిని మర్చిపోవాలి అన్నాడు గంభీరంగా. దేనికి అని అడిగాడు కృష్ణ మనోహర్. నేను దీప్తికి వేరే మ్యాచ్ చూశాను అన్నాడు తడబడుతూ. పెళ్లికి కావలసింది వధువు అంగీకారం అని అన్నాడు. అదొక్కటే సరిపోతుందా? తెలుగా చూడవలసినవి చాలా ఉంటాయి అని ముఖం గంటు పెట్టుకున్నాడు శ్రీరామ్. మీరు తమ మాట కాదనరని, కులమత భేదాలు, ఆస్తి ఐశ్వర్యాలకు ప్రాధాన్యం ఇవ్వరని దీప్తి చెప్పిందే అన్నాడు అతను చిన్నగా నవ్వుతూ. ఎలుకని కాలితో నొక్కిపెట్టి తమాషా చూస్తున్న పిల్లాళ్లా కనిపించాడు కృష్ణ మనోహర్ శ్రీరామ్ కళ్ళకి. అది చిన్నపిల్ల, దానికేం తెలీదు అన్నాడు శ్రీరామ్. అదేంటంకుల్, దీప్తి మేజర్ అన్న విషయం మర్చిపోయారా? తను ఇష్టపడిన వాడిని పెళ్లాడే హక్కు ఆమెకి ఉంది. పెద్దలు జనరల్ గా చూసే విషయాల్లో నేను బెస్టే కదా. అయినా అన్నిటినీ మించి మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం, అది చాలదా పెళ్లికి అని కూల్గా అన్నాడు మనోహర్. ఆ మాటకి భరించలేకపోయాడు శ్రీరామ్. ప్రేమ, దోమ అని మాట్లాడకు, పెళ్ళంటే బొమ్మలాట కాదు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాల్సిన విషయం అన్నాడు కోపంగా. అదంతా నాన్ సెన్స్, మీరు అలా అన్ని చూసి చేసుకున్నారా? మేమిద్దరం ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం అన్నాడు మనోహర్. పదే పదే అలా అనకు, మీ పెద్దలు నీకు మంచి మన్నన నేర్పించినట్లు లేదు అన్నాడు శ్రీరామ్. నేర్పించకపోయి ఉంటే దీప్తిని లేవదీసుకుపోయి పెళ్లాడి ఉండేవాడిని, లేదా మోజు తీర్చుకొని విసిరి పారేసి ఉండేవాడిని. అలా చేయకపోవడానికి కారణం సంస్కారం అని అర్థం కాలేదా అన్నాడు శ్రీరామ్. ఆ మాటతో చెంప మీద చెల్లుమని కొట్టినట్లు అనిపించింది శ్రీరామ్కి. క్షణం పాటు ఏం మాట్లాడాలో తోచలేదు. నిజమే, అలా చేసి ఉంటేనో అనుకుంటూనే, సరే, నీ సంస్కారానికి నా నమస్కారం. నువ్వు దీప్తిని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. దీప్తిని మర్చిపోవడానికి నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. అది తీసుకొని మా జీవితాల నుంచి వెళ్ళిపో ప్లీజ్ అన్నాడు చేతులు జోడిస్తూ. ఏంటంకుల్ మాట్లాడుతున్నారు? ఎవరైనా మీకు మీ ఆస్తి కన్నా కోటి రెట్లు డబ్బు ఇస్తానంటే మీ భార్య పిల్లల్ని వదిలి వెళ్ళిపోతారా ఏంటి అని నవ్వుతూ అడిగాడతను. దాంతో చర్రన కోపం ముంచుకొచ్చింది శ్రీరామ్కి. తెలివిగా మాట్లాడుతున్నాననుకోకు, దీప్తిని మర్చిపో అంతే అన్నాడు కోపంగా. ఎందుకు? ఒక్క కారణం చెప్పండి అన్నాడు మనోహర్. నాకు ఇష్టం లేదు అంతే అన్నాడు. మిమ్మల్ని చేసుకోవడం లేదే అని నవ్వుతూ అన్నాడు కృష్ణ మనోహర్. ఆ మాటకి ఉవ్వెత్తున కోపం ముంచుకొచ్చింది శ్రీరామ్కి. అందుబాటులో ఉన్న పేపర్ వెయిట్ ని తీసి బలంగా నేలకేసి కొట్టాడు. జోకులొద్దు, నేను చెప్పినట్లు వినకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది, జాగ్రత్త అని అన్నాడు ఆవేశంగా శ్రీరామ్. ఏం చేస్తారేంటి అని తాపిగా అతనిని చూస్తూ ప్రశ్నించాడు కృష్ణ మనోహర్. ఏం చేస్తానా? నా మార్గానికి అడ్డు రాకుండా ఉండటానికి ఏదైనా చేయించడానికి నేను రెడీ అని అన్నాడు కోపంగా. అంటే రౌడీలను పెట్టి కొట్టిస్తారా, లేక భూమి మీదే లేకుండా చేస్తారా అని కవ్విస్తున్నట్లు అడిగాడు కృష్ణ మనోహర్. దానికి చప్పున జవాబు ఇవ్వలేకపోయాడు శ్రీరామ్. 5 నిమిషాల పాటు మాట్లాడలేకపోయాడు. డబ్బుకు లొంగడు, బెదిరింపులకి జడవడు. మరి ఎలా నరుక్కు రావడం ఈ సమస్యని? నిజమే, మంచివాడు, సంస్కారవంతుడు కాబట్టి పెళ్లికి పెద్దవాళ్ల పర్మిషన్ అడుగుతున్నాడు. పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టాక తీసుకువస్తే ఏం చేసేవాళ్ళం? ఆ ఆలోచన మనసుకి చేదు గులికలా అనిపించింది. నిజం చెప్పడం మినహా మరో గత్యంతరం లేదు. మరి నిజంగానే శ్రీరామ్ మనోహర్కి తన గతం గురించి చెప్పబోతున్నాడా? తనే తన తండ్రినని తెలియజేస్తాడా? తెలుసుకోవాలి అంటే
నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.